హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు గ్రామర్లోని 3rd క్లాస్ నుంచి 10th క్లాస్లో ఉన్న సంస్కృత సందులు అయితే ఇందులో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రళయాగ్ని అనే పదాన్ని విడదీయగా. ప్రళయాగ్ని అనే పదాన్ని ఏ విధంగా విడదీయాలి అంటే ప్రళయ ప్లస్ అగ్ని. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గౌరీ ప్లస్ ఈషా అనే పదాన్ని కలిపి రాయగా. ఈ పదాన్ని కలిపి రాస్తే మనకు ఆప్షన్ 2 గౌరీష అని వస్తుంది. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం ఏమిటి అంటే ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది. ఇక్కడ రీలో ఈ ఉంది, ఇటు సైడ్ కూడా ఈ ఉంది. సో ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఈ రెండు కలిపి రాసినప్పుడు మనకు రీ అంటే ఇక్కడ గుడి దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ 1, భానుదయం. భాను ప్లస్ ఉదయంగా విడదీయాలి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ 1, జలజాంత స్థిత అనే పదాన్ని విడదీయగా. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 2 జలజ ప్లస్ అంతస్థిత. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 1, వధూపేతుడు అనే పదాన్ని విడదీసి రాయండి. దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే వధు ప్లస్ ఉపేతుడు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1, కరాగ్రం అనే పదంలో దాగి ఉన్న సంధిని గుర్తించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీన్ని ఏ విధంగా విడదీయాలి అంటే కరా ప్లస్ అగ్రం. సో ఇక్కడ రాలో ఆ ఉంది, ఇక్కడ కూడా ఆ ఉంది. ఈ రెండు కలిసినప్పుడు ఇక్కడ దీర్ఘం అయితే వచ్చింది. సో ఇది ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కరాగ్రం అనే పదంలో ఉన్నటువంటి సంధి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 1, నాగేంద్రము అనే పదాన్ని విడదీసి రాయగా. దీనికి ఆన్సరు ఆప్షన్ 2 నాగా ప్లస్ ఇంద్రము. ఇది గుణసంధి అవుతుంది. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లు అనేవి వస్తాయి. ఇది గుణసంధి యొక్క సూత్రము. ఇక్కడ నాగాలో ఇక్కడ గాలో ఆ ఉంది, ఇటు సైడు ఈ ఉంది. ఆకి ఈ పరమైనప్పుడు ఏ రావాలి, ఇక్కడ గేలో ఏ ఉంది కాబట్టి ఇది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ 1, నరోత్తముడు అనే పదాన్ని విడదీసి తెలపండి. ఫ్రెండ్స్, ఇది కూడా గుణసంధే. మనం దీన్ని ఏ విధంగా విడదీయాలి అంటే నరా ప్లస్ ఉత్తముడు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మహేంద్రుడు అనే పదాన్ని విడదీయగా. ఫ్రెండ్స్, మీరు మహేంద్రుడు అనే పదాన్ని మహా ప్లస్ ఇంద్రుడుగా విడదీస్తారు. బట్ ఇదైతే రాంగ్. ఎందుకు అంటే సంస్కృతంలో మహా అనేది ఈ విధంగా ఉండదు. హాకి ఎప్పుడు కూడా దీర్ఘం అయితే ఉంటుంది. సో దీన్ని బాగా మీరు గుర్తుంచుకోవాలి. మహేంద్రుడు అనే పదాన్ని ఏ విధంగా విడదీయాలి అంటే మహా ప్లస్ ఇంద్రుడు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ఇది కూడా గుణసంధే. నెక్స్ట్ 1, గృహోపకరణం అనే పదాన్ని విడదీయండి. ఆన్సర్ ఆప్షన్ 2 గృహ ప్లస్ ఉపకరణం. నెక్స్ట్ క్వశ్చన్, గంగోత్తరీయం అనే పదాన్ని విడదీసి రాయగా. ఆన్సర్ ఆప్షన్ 3 గంగా ప్లస్ ఉత్తరీయం. గృహోపకరణం, గంగోత్తరీయం ఇవి కూడా గుణసంధులే. నెక్స్ట్ 1, జీవనోపాధి అనే పదంలో దాగి ఉన్న సంధిని గుర్తించండి. ఫ్రెండ్స్, మనం ఈ పదాన్ని ఏ విధంగా విడదీయాలి అంటే జీవన ప్లస్ ఉపాధి.
ఇక్కడ నాలో ఆ ఉంది, ఇటు సైడు ఊపరమైంది. సో ఈ రెండు కలిసినప్పుడు నో అంటే ఓ అనేది వచ్చింది. సో ఇది ఏ సంధి అవుతుంది అంటే ఆప్షన్ 2 గుణసంధి. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు వస్తాయి. ఆకి ఊ పరమైనప్పుడు ఓ అనేది వచ్చింది కాబట్టి ఇది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ వన్, అన్విందనం అనే పదాన్ని విడదీసి రాయండి. ఆన్సర్ ఆప్షన్ 1 అను ప్లస్ ఇంధనం. నెక్స్ట్ వన్, ప్రత్యక్షం అనే పదాన్ని విడదీయండి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతి ప్లస్ అక్షం. ఫ్రెండ్స్, ఇవి అన్విందనము, ప్రత్యక్షం ఇవి రెండు కూడా యనాదేశ సంధికి ఉదాహరణలు. యనాదేశ సంధికి సూత్రం ఏమిటి అంటే ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు యావారాలు అనేవి వస్తాయి. అసవర్ణమైన అచ్చులు అంటే ఈకి ఈ కాకుండా వేరే అచ్చు ఆ కానీ రూ కానీ పరమవడం. సో ఇక్కడ నూలో ఊ ఉంది, ఇక్కడ ఈ అయితే పరమైంది. సో ఈకి ఊ పరమైనప్పుడు వా అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ప్రత్యక్షంలో ప్రతి ప్లస్ అక్షము, ఇక్కడ ఈ ఉంది, ఇటు సైడ్ ఆ ఉంది. ఈకి ఆ పరమైనప్పుడు యా అనేది వచ్చింది. సో ఇవి రెండు కూడా యనాదేశ సంధికి ఉదాహరణలు అవుతాయి. నెక్స్ట్ వన్, అంత్యానందం అనే పదాన్ని విడదీయగా. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 అతి ప్లస్ ఆనందం. నెక్స్ట్ వన్, మధ్వరి అనే పదాన్ని విడదీసి తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 1 మధు ప్లస్ అరి. ఇవి రెండు కూడా యనాదేశ సంధులే. నెక్స్ట్ వన్, ప్రత్యుత్తరం అనే పదాన్ని విడదీసి రాయగా. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతి ప్లస్ ఉత్తరం. ప్రత్యుత్తరం అనే పదం కూడా యనాదేశ సంధి. నెక్స్ట్ వన్, పిత్రార్జితం అనే పదంలో దాగి ఉన్న సంధిని గుర్తించండి. ఫ్రెండ్స్, మనం దీన్ని ఏ విధంగా విడదీయాలి అంటే పితృ ప్లస్ ఆర్జితం. పితృ ప్లస్ ఆర్జితం అని విడదీస్తాము. ఇక్కడ చూస్తే త్రూలో రూ ఉంది, రూకు ఆపరమైనప్పుడు ఇక్కడ రా అనేటువంటి ఒత్తు వచ్చింది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 యనాదేశ సంధి. పిత్రార్జితం అనేది యనాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ వన్, వసుదైక అనే పదాన్ని విడదీసి రాయగా. దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే ఆప్షన్ 3 వసుధ ప్లస్ ఏక. నెక్స్ట్ వన్, దివౌకసులు అనే పదాన్ని విడదీసి రాయండి. దివౌకసులు అనే పదాన్ని మనం దివ ప్లస్ ఓకసులుగా విడదీయాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. ఫ్రెండ్స్, ఇవి వసుదైక దివౌకసులు అనేవి వృద్ధి సంధి అవుతుంది. వృద్ధి సంధి ఫార్ములా ఏమిటి అంటే వృద్ధి సంధి సూత్రము అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారం అనేది రావాలి. ఇక్కడ దాలో ఆ ఉంది కదా, ఆకు ఏ పరమైనప్పుడు ఇక్కడ ఐ అనేది వచ్చింది దయ్యని. నెక్స్ట్ ఇక్కడ ఆకు ఓ పరమైనప్పుడు అవు రావాలి. ఇక్కడ వాకి ఔత్వం వచ్చింది, వవ్వు అని వచ్చింది. సో ఇవి రెండు కూడా వృద్ధి సంధులు. నెక్స్ట్ వన్, దేశౌన్నత్యం అనే పదాన్ని విడదీయండి. ఆన్సర్ ఆప్షన్ 2 దేశ ప్లస్ ఔన్నత్యం. నెక్స్ట్ వన్, రుణార్ణం అనే పదంలో దాగి ఉన్న సంధి ఏది? ఫ్రెండ్స్, దీన్ని చూస్తానే సవర్ణ దీర్ఘ సంధి అని అనుకుంటాం, బట్ ఇది రాంగ్. రుణార్ణంని మనం ఏ విధంగా విడదీయాలి అంటే రుణం ప్లస్ రుణం. సో ఇది ఏ సంధి అవుతుంది అంటే ఆమ్రేడిత సంధి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, వాజ్మయం అనే పదాన్ని విడదీసి రాయండి. ఆన్సర్ ఆప్షన్ 1 వాక్ ప్లస్
మయం. నెక్స్ట్ వన్, పయోదరం అనే పదాన్ని విడదీయగా. ఆన్సర్ ఆప్షన్ 3 పయః ప్లస్ దరం. నెక్స్ట్ వన్, దురభిమానం అనే పదంలో దాగి ఉన్న సంధిని గుర్తించండి. దీన్ని ఏ విధంగా విడదీయాలి అంటే దురః ప్లస్ అభిమానము. సో ఇది విసర్గ సంధి అవుతుంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, క్రింద ఉన్న పదాలలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన పదం కాని దానిని గుర్తించండి. ఇందులో సవర్ణ దీర్ఘ సంధి కానిది ఏది అంటే ఆప్షన్ 4 నరోత్తముడు. నరోత్తముడు అనేది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన పదం కానిది. ఇందులో సవర్ణ దీర్ఘ సంధి కానిది ఆప్షన్ 4 మహేంద్రుడు. మహేంద్రుడు అనేది గుణసంధి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించని పదం ఏది. ఆన్సర్ ఆప్షన్ 4 మహోగ్రం. మహా ప్లస్ ఉగ్రంగా దీన్ని విడదీస్తాము. ఇది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గుణసంధికి సంబంధించిన పదం కానిది ఏది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా గుణసంధులే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నాగేంద్రము, మాధవోత్తమ, దేవేంద్రుడు ఈ పదాలన్నీ గుణసంధికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గుణసంధికి సంబంధించి సరికాని పదాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్ ఇందులో గుణసంధి కానిది ఆప్షన్ 4 వధూపేతుడు. వధూపేతుడు అనేది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నరోత్తముడు, పరోపకారము, ధీరోత్తముడు ఇవన్నీ కూడా గుణసంధి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గుణసంధికి సంబంధించి సరికాని పదాన్ని గుర్తించండి. ఇందులో గుణసంధి కానిది ఆప్షన్ 4 పుడమీష. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో యనాదేశ సంధికి సంబంధించని పదాన్ని గుర్తించండి. ఇందులో యనాదేశ సంధి కానిది ఆప్షన్ 2 శౌర్యారి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో యనాదేశ సంధికి సంబంధించని పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 రుణార్ణం. ఇది ఆమ్రేడిత సంధి అవుతుంది. అన్వస్త్రము, గుర్వాజ్ఞ, అత్యానందం ఈ మూడు కూడా యనాదేశ సంధి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో యనాదేశ సంధికి సంబంధించి సరికాని పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 సూర్యోదయం. దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే సూర్య ప్లస్ ఉదయము ఇది గుణసంధి అవుతుంది. ఆద్యంతం, పిత్రార్జితం, గుర్వాజ్ఞ యనాదేశ సంధులు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వృద్ధి సంధికి సంబంధించి సరికాని పదాన్ని తెలపండి. ఫ్రెండ్స్ ఇందులో వృద్ధి సంధి కానిది ఆప్షన్ 4 శుభోదయం. భువనైక, వసుదైక, అఖండైశ్వర్యం అనేవి వృద్ధి సంధికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వృద్ధి సంధికి సంబంధించి సరికాని పదాన్ని గుర్తించండి. ఇందులో వృద్ధి సంధి కానిది ఆప్షన్ 4 హరణోద్యోగము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వృద్ధి సంధికి సంబంధించి సరికానిది ఏది. ఆన్సర్ ఆప్షన్ 4 సౌరభోత్కరము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అనునాసిక సంధికి సంబంధించి సరికాని పదాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్ ఇందులో అనునాసిక సంధి కానిది ఆప్షన్ 4 మహర్షి. మహర్షిని మనం మహా ప్లస్ ఋషిగా విడదీస్తాము. ఇది ఏ సంధి అవుతుంది అంటే గుణసంధి. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వాటిలో అనునాసిక సంధికి సంబంధించి సరికాని పదాన్ని తెలపండి. ఇందులో అనునాసిక సంధి కానిది ఆప్షన్ 4 పిత్రార్జితం. జగన్నాటకం, తన్మయం, రాన్మణి ఈ మూడు కూడా అనునాసిక సంధులు. నెక్స్ట్ 1 క్రింది వాటిలో విసర్గ సంధికి సంబంధించి సరికాని పదాన్ని తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 4 పరమౌషధం. ఇది వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్ 1 క్రింది వాటిలో విసర్గ సంధికి సంబంధించి సరికాని పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సన్నుతి అనేది విసర్గ సంధి కాదు. నెక్స్ట్ 1 క్రింది వాటిలో విసర్గ సంధికి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మరునందనుడు అనేది అనునాసిక సంధి. నెక్స్ట్ 1 క్రింది వాటిలో విసర్గ సంధికి సంబంధించని పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏకైక. ఇది వృద్ధి సంధి అవుతుంది. ధనుర్బాణములు, మృత్యుర్వ, ఆశీర్వాదం ఈ మూడు కూడా విసర్గ సంధికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 1 క్రింది వాటిలో విసర్గ సంధికి సంబంధించి సరికాని పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రాష్ట్రేతర. ఇది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ 1 క్రింది వాటిలో స్తుత్వ సంధికి సంబంధించి సరికాని పదం ఏమిటి? ఆన్సర్ ఏది కాదు. సజ్జనులు, సచ్చరిత్ర, యశశ్చంద్రికలు ఈ మూడు కూడా స్తుత్వ సంధికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 1 క్రింది వాటిలో స్తుత్వ సంధికి సంబంధించి సరికాని పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు. ఈ మూడు కూడా స్తుత్వ సంధికి ఎగ్జాంపుల్స్. నిశ్చింత, జగజ్జనని, శరశ్చంద్రికలు. నెక్స్ట్ 1 క్రింది వాటిలో జస్వ సంధికి సంబంధించి సరికాని పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మనస్తాపము. నెక్స్ట్ 1 ఈ క్రింది వాటిలో జత్వ సంధికి సంబంధించని పదం ఏది? ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా జస్వ సంధికి సంబంధించినవి. నెక్స్ట్ 1 క్రింది వాటిలో జస్వ సంధికి సంబంధించని పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సజ్జనుడు. సజ్జనుడు అనే పదాన్ని మనం సత్ ప్లస్ జనుడుగా విడదీస్తాము. ఇది స్తుత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ 1 క్రింది వానిలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 4 పిత్రంశ. పితృ ప్లస్ అంశగా మనం విడదీస్తాము. ఇది యనాదేశ సంధి అవుతుంది. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఫ్రెండ్స్ ఇందులో సరికానిది ఆప్షన్ 3 ప్రత్యక్షం అనేది ఎడాగామ సంధి కాదు, యనాదేశ సంధి. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 చారుహ. చారుహ అనేది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 2 పిత్రంశ రుగాగామ సంధి అని ఇచ్చారు. ఇది యనాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ 1 క్రింది పదాలలో వాటి సంధులకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఫ్రెండ్స్ ఇందులో సరికానటువంటిది ఆప్షన్ 3 ఆత్మానంద్ అనేది ఎడాగామ సంధి అని ఇవ్వడం జరిగింది. సో ఇది సరికాదు. ఆత్మానంద్ అనేది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. లోలార్కుడు సవర్ణ దీర్ఘ సంధి, పూర్ణోదయం గుణసంధి, అఖండ ఐశ్వర్యం వృద్ధి సంధి. నెక్స్ట్ 1
క్రింది సందులలో సరికాని పదాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది ఆప్షన్ 1 ఇంద్రాగ్నులు అనేది గుణసంధి కాదు, సవర్ణ దీర్ఘ సంధి. సౌరభోత్కరము గుణసంధి, దేవైశ్వర్యం వృద్ధి సంధి, అత్యంత అనేది యనాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ 1 క్రింది సందులలో సరికాని పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 తద్విధము అనేది జస్వ సంధి కాదు, చుత్వ సంధి అవుతుంది. దీన్ని మనం తత్ ప్లస్ విధముగా విడదీస్తాం. సో ఇది చుత్వ సంధి. నెక్స్ట్ 1 క్రింది ఉన్న పదాలలో సరికాని సందుల్ని తెలపండి. ఇందులో సరికానటువంటిది ఆప్షన్ 1 శరచంద్రికలు అనేది చుత్వ సంధి అవుతుంది. నిస్తేజము నిహ్ ప్లస్ తేజము విసర్గ సంధి, సన్నుతి అనునాసిక సంధి, సచ్చరిత్ర సత్ ప్లస్ చరిత్ర చుత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సందులకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరికానటువంటిది ఆప్షన్ 3 దుశ్చేష్టితము చుత్వ సంధి అని ఇవ్వడం జరిగింది. ఇది విసర్గ సంధి. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సందులకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరైనది ఆప్షన్ 3 నభస్సుమం ఇది విసర్గ సంధి. భువనైక అనేది వృద్ధి సంధి అవుతుంది. పిత్రాంశ యనాదేశ సంధి. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సందులకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 వాగ్యుద్ధం యనాదేశ సంధి అనేది సరికాదు, ఇది అనునాసిక సంధి. దీన్ని మనం వాక్ ప్లస్ యుద్ధంగా విడదీయాలి. నెక్స్ట్ 1 కరీంద్రం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 కరీ ప్లస్ ఇంద్రం ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 1 భాషౌన్నత్యం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏమిటి? దీన్ని మనం భాష ప్లస్ ఔన్నత్యంగా విడదీస్తాం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ 1 అన్వస్త్రం అను పదాన్ని విడదీసిన రూపం. ఆన్సర్ ఆప్షన్ 3 అను ప్లస్ అస్త్రం ఇది యనాదేశ సంధి. నెక్స్ట్ 1 ప్రత్యక్షం పదాన్ని విడదీసిన రూపం. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతి ప్లస్ అక్షం. నెక్స్ట్ 1 ఈ గ్రంథాన్ని ఆద్యంతం చదివాను. ఈ వాక్యంలో ఆద్యంతం అను మాటలోని సంధి ఏమిటి? దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే ఆది ప్లస్ అంతం. ఈ రెండు కలిపినప్పుడు మనకు యా అనేది పరమైంది వచ్చింది కాబట్టి ఇది యనాదేశ సంధి అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1 మాతృణం అను పదాన్ని విడదీసిన రూపం. ఆన్సర్ ఆప్షన్ 2 మాతృ ప్లస్ రుణం ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ 1 సువర్ణాధ్యాయం అను పదంలోని సంధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 1 వనజాక్షుడు అను పదంలోని సంధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 1 ఊరూరు దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే ఊరు ప్లస్ ఊరు. సో ఇది ఆమ్రేడిత సంధి అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ప్రత్యహం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏమిటి? ఫ్రెండ్స్, మనం దీన్ని ఏ విధంగా విడదీయాలి అంటే ప్రతి ప్లస్ అహం ఇది యనాదేశ సంధి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1 మాతృణం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. ఆన్సర్ ఆప్షన్ 4 మాతృ ప్లస్ రుణం
ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.